నమస్తే, నేను మీ కృష్ణ. ఏటీవీ హైదరాబాద్ న్యూస్కి స్వాగతం. ఖుదీరామ్ బోస్ యోగా శాఖలో అంతర్జాతీయ యోగా దినోత్సవాలు 2022లో 8 మందితో రమేష్ చారి ఆధ్వర్యంలో ప్రారంభమైన శాఖ. ప్రతిరోజు ఉదయం ఎం రాజగోపాలాచారి ఆధ్వర్యంలో యోగాసనాలు చేస్తారు. ప్రస్తుతం 60 మంది ఈ శాఖలో శిక్షణ పొందుతున్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆదివారం ఖుదీరామ్ బోస్ యోగా గ్రూప్ ఆధ్వర్యంలో జట్టా బ్రదర్స్ గ్రౌండ్లో ఉదయం 6 గంటల నుండి 7:30 వరకు యోగా మాస్టర్ పుప్పుల రమేష్ చారి సమక్షంలో 80 మందితో యోగా చేయించారు. ఈ సందర్భంగా 70 సంవత్సరాలు దాటిన యోగా గ్రూప్ సభ్యులకు ఖుదీరామ్ బోస్ యోగా గ్రూప్ తరపున సన్మానించారు మరియు యోగా గురువులను కూడా సన్మానించారు. ఈ కార్యక్రమం యోగా గ్రూప్ నిర్వాహకులు ఎం రాజగోపాలాచార్యులు మరియు సిహెచ్ వెంకటాచలం ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతిరోజు నడక, సూక్ష్మ వ్యాయామం మరియు యోగా చేయడం వల్ల మానసికంగా మరియు శారీరకంగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారని, ఖుదీరామ్ బోస్ యోగా గ్రూప్లో ప్రస్తుతం 61 మందితో రోజు యోగా సాధన చేస్తున్నామని తెలియజేశారు. ఇంటర్నేషనల్ యోగా డేను సెలబ్రేట్ చేయడం జరిగింది. ఈ ఖుదీరామ్ బోస్ యోగా శాఖను 2022లో ఏర్పాటు చేయడం జరిగింది. వీరికి మా కాలంలో ఉన్నటువంటి పి రమేష్ చారి గారు మరియు ఆందోళన సత్యయ్య గారు ప్రోత్సహించడం వల్ల 8 మందితో ఈ యోగా గ్రూప్ ఏర్పడి దినదినంగా ప్రవర్తమానం చెందుతూ 60 మందికి చేరుకుంది. ఇందులో రిటైర్డ్ ఎంప్లాయీసు, వ్యాపారం చేసుకునేవారు, సాఫ్ట్వేర్ ఉద్యోగులు మరియు వివిధ రంగాలలో పనిచేస్తున్న వారు 40 సంవత్సరాల నుండి 80 సంవత్సరాల వరకు ఇందులో సభ్యులుగా చేరి ప్రతిరోజు ఉదయం 6 గంటల నుండి 7:30 వరకు యోగాసనాలు మా గురువుగారైనటువంటి ఎం రాజగోపాలాచారి యొక్క ఆధ్వర్యంలో యోగాసనాలు చేయటం జరుగుతుంది. మొట్టమొదట సూక్ష్మ వ్యాయామాలు అనగా తలకు సంబంధించినవి, కంటికి సంబంధించినవి, మెడకు సంబంధించినవి, చేతులకు సంబంధించినవి, నడుముకు సంబంధించినవి, మోకాళ్ళకు సంబంధించినవి, కాళ్ళకు సంబంధించినటువంటి సూక్ష్మ వ్యాయామాలు చేయటం జరుగుతుంది. ఇది పూర్తిగా నిలబడి చేయటం జరుగుతుంది. తర్వాత ఆసనాలు కూర్చొని మొట్టమొదలు మేము చేసేటువంటిది మొట్టమొదలు బ్రహ్మణాలు చేయటం జరుగుతుంది. బ్రహ్మణాల తర్వాత మేము ఏ ఆసనం చేస్తాము అంటే ప్రధానంగా ముఖ్యంగా చేసేటువంటి ఆసనము బసిరిక కొద్ది సమయం తర్వాత మేము చేసేటువంటి 2వ ఆసనము కపాలభాతి. ఇది కూడా కొంత సమయం వరకు చేస్తాము. 3వ ఆసనము త్రిబంధాసనము. ఇది కూడా కొంత సమయం చేసి తర్వాత బ్రహ్మరి 5 పర్యాయములు చేస్తాము. అనులోమ విలోమ కూడా ఒక 20-21 సార్లు చేయటం జరుగుతుంది. తర్వాత యోగముద్రలో ఒక 10 నిమిషాలు ధ్యానం చేసి తర్వాత విశ్రాంతి తీసుకోవటం జరుగుతుంది. ఇక ఇందులోనే భాగంగా ఉండేటువంటి వారు అంకిత భావంతో, క్రమశిక్షణతో, మంచి వాతావరణంలో ఎలాంటి అరమరికలు లేకుండా సోదర భావంతో ప్రతి నిత్యము అన్యోన్యంగా కలిసి గత 2022 నుంచి నిర్విరామంగా మేము కొనసాగిస్తున్నాము. ఇప్పటికీ గ్రూపు వారు 100 మందిని సంఖ్య లక్ష్యంగా చేసుకొని 100 మందిని ఇందులో చేర్చాలని మేము నిర్ణయం తీసుకోవటము జరిగింది. అంతేకాకుండా ప్రతి నెల ఎవరైతే మా గ్రూపులో సభ్యులు ఉన్నారో వారికి జన్మదినాలు మరియు వారి యొక్క మ్యారేజ్ దినములు కూడా యోగా అనంతరము ఇక్కడనే వారిని కూర్చోబెట్టి వారికి మేమందరం కలిసి సన్మానం చేయటం జరుగుతుంది. తద్వారా వారి యొక్క మ్యారేజ్ డే కానీ జన్మదినం కానీ వేడుకలు కూడా మిత్రుల మధ్య చేసుకోవటం వల్ల మా యోగా సభ్యులు ఎంతో ఆనందంను పొందుతున్నారు. అంతేకాకుండా వీరికి రిక్రియేషన్ గురించి మేము విహారయాత్రలు కూడా తీసుకోవడం జరుగుతుంది. మొట్టమొదట 2024వ సంవత్సరంలో వీరిని విహారయాత్రలో భాగంగా వరంగళ్ళు, తర్వాత సమ్మక్క సారక్క, రామప్ప దేవాలయము, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి పాలంపేట ఈ స్థలాలను వాళ్ళను తీసుకొని సందర్శించడం చేయడం జరిగింది. తర్వాత 2వ దశలో మేము ఇక్కడ చెరువుగట్టు, తర్వాత చీరాల బీచు, తర్వాత కోటప్ప కొండ ఈ దేవాలయాలను కూడా సందర్శించడం జరిగింది. ఈ సంవత్సరం 2026లో కూడా మేము విహారయాత్రకు వెళ్ళటం జరిగింది.
అందులో మొట్టమొదట మేము వెళ్ళింది ధర్మపురి తర్వాత కోటిలింగాల తర్వాత కొండగట్టు తర్వాత వేములవాడ నుంచి కొమరవెల్లికి వచ్చి మేము ఇంటికి ప్రశాంతంగా నెమ్మదిగా చేరుకోవడం జరిగింది. ఈ విధంగా యోగాను నమ్ముకొని యోగా ద్వారానే ఆరోగ్యమే మహాభాగ్యము, యోగాను చేయండి, వయస్సును మరవండి, యోగా ద్వారానే ఆరోగ్యం అనే నినాదంతో మేము ముందుకు సాగుతున్నాము. అదేవిధంగా ఈ గ్రౌండ్ దాత అయినటువంటి జట్ట అరుణ్ బ్రదర్స్ వారికి మేము ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మాకు సహకరిస్తున్నటువంటి కాలనీ పెద్దలైనటువంటి పాండు గౌడ్ గారు మరియు సత్య గౌడ్ గారు మరి ఈ కాలనీలో ఉన్నటువంటి ఇతర పెద్దలు కూడా మాకు ఇతోధికంగా ఆర్థిక సహాయం చేయడం వల్ల మేము ఈ కార్యక్రమాలు చేపడుతున్నాము. కాబట్టి ఈ సందర్భంగా మేము ఇంకా కూడా కొత్త వారు తప్పనిసరిగా మా ఈ కుదిరాం బస్సు ఆర్ఎస్ఎస్ శాఖ ఫస్ట్ స్టార్ట్ అయింది. దీనికి తోడుగా కుదిరాం బస్సు యోగాను కూడా మనం ప్రారంభించాలని చెప్పేసి ఒక 6 సభ్యులతో స్టార్ట్ చేసి దినదినాభివృద్ధి చెందుతూ ఇప్పుడు 60 మంది వరకు చేరాము. ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఈరోజే ఒక 2-3 సభ్యులు కూడా కొత్తగా చేరడం జరిగింది. వారికి కూడా శుభాకాంక్షలు తెలియజేశాము. ఈ విధంగా ఉదయం 6 గంటల నుంచి 7 గంటల 30 నిమిషాల వరకు యోగా ఉంటుంది. అంతకుముందు 5 నుంచి 6 గంటల మొత్తం వాకింగ్ కూడా చేయడానికి ఈ గ్రౌండ్ తెరిచే ఉంటుంది. కాబట్టి అందరూ కూడా దీన్ని సద్వినియోగపరచుకొని యోగా మరి వాకింగ్ అన్నీ చేసి వారి ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవాలని కోరుతున్నాను. యోగా సభ్యులందరికీ నమస్కారం అండి. నేను మినీ ట్యాంక్ బండ్ మీద వాకింగ్ చేసుకునేవాడిని. ఈ విశ్వనాథం గారు నాకు ఫ్రెండ్ అన్న, కోటిపల్లి విశ్వనాథం గారు. ఎంతకాలం అక్కడ చేస్తావా మా యోగాలో జాయిన్ అయ్యని చెప్తే నేను కూడా ఎందుకో కొద్దిగా గడిచాను. ఎంత రకరకాలు ఉంటారు ఏమన్నా అనుకుంటారేమో అన్నట్టుగా. అదేమి లేదు, అన్ని మతాలు అన్నీ ఒకటే అని చెప్తే ఆ ధైర్యంతో నేను ఇక్కడికి వచ్చి విశ్వనాథ్ గారు చెప్పినందులో వచ్చి చేసుకున్నాను. కొన్ని అంతర్జాతీయ యోగా డే సందర్భంగా ఈ కుదిరాం బోస్ యోగా శాఖ ఆధ్వర్యంలో రమేష్ చారి చీఫ్ గెస్ట్గా వచ్చి ఈరోజు మా యొక్క ఈ యోగా గురువు గారులైనటువంటి శ్రీ రాజగోపాల్చారి గారు అలాగే శ్రీ వెంకటాచలం గారి ఆధ్వర్యంలో ప్రతినిత్యం కూడా మేము చాలా సంతోషంగా ఇక్కడ యోగాభ్యాసం చేసుకుంటున్నాము. ఆయురారోగ్యాలు చాలా చక్కగా ఉన్నాయి. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మా గ్రూప్ సభ్యులందరికీ శుభాభివందనాలు. మేము గత 4 ఏళ్ల నుంచి ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నాం. రోజు ఉదయం 1 గంట 1/2 గంట నడవడం, తర్వాత వ్యాయామాలు చేయటం, ఆసనాలు, తర్వాత ప్రాణాయామాలు చేయటం. ఈ కార్యక్రమాలన్నీ కొద్దిగా 5-6 మందితో స్టార్ట్ అయ్యి కూడా ఇప్పటికి 60 మందిని చేరుకున్నామంటే ఈ ఘనత రాజగోపాలాచారి గారు గురువు గారు అనేటువంటి, అలాగే మా ద్వితీయ గురువు శ్రీ వెంకటాచలం గారు, వీరిద్దరూ కృషి వల్ల ఇది దినదిన ప్రవర్ధమానమై బ్రహ్మాండంగా సాగుతోందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.